అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొత్తిమీర పునుగులండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ముందుగా మినప్పప్పు తీసుకున్నాను. కనీసం ఒక 5 గంటలు నానబెట్టాలండి. ఈ పొట్టుపప్పేను చక్కగా కడిగి దీనిలో ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మిక్సీ వేయాలి. ముందు ఉట్టి మినప్పప్పేనండి. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసి పెట్టుకోవాలి. కొంచెం పల్చగా వేయాలండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. ఇలాగా చాలా పల్చగా వేసుకోవాలి. దీనిలో పొడిపిండి కలుపుకోవాలండి. ఇది ఇలా అయింది కదా. ఇప్పుడు పల్చగా అయిన పిండిలో పొడిపిండి కలుపుకోవాలండి. ఇది నేను బియ్యము మినపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. దానికన్నా కూడా ఇది మెత్తగా ఉంటాయండి పొడిపిండి కలిపేస్తే. ఈ పొడిపిండి కలిపి ఒక అరగంట సేపు నానబెట్టాలండి పిండిని. అప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి పునుగులు. కొత్తిమీరతో వేస్తున్నాను ఈరోజు. ఇలా కలిపింది బాగా ఉండలు వచ్చేస్తాయి. చక్కగా కలుపుకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇలా పిండి కలిపి దీనికి తగినంత సాల్ట్ ఇప్పుడు ఇందులోనే వేసుకోవాలండి. వేసాను. సాల్ట్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి పిండిని. ఇదివరకు అమ్మ వాళ్ళు పూర్ణాలకు కూడా ఇలానే చేసేవాళ్ళండి. ఉట్టి మినప్పప్పు రుబ్బి పొడిపిండి కలిపి. ఇలా అయిన తర్వాత దీనిలో ఒక 1/2 అవర్ అయినాక ఉల్లిపాయ ఒక చిన్న సైజు మనం వేసుకునే దాన్ని బట్టి సన్నగా ముక్కలు కోసుకోవాలండి. దీనిలో కొత్తిమీర ఒక కట్ట, ఈ చిన్న సైజు కొత్తిమీర ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. మనం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకునేటప్పుడు పిండి కూడా కొంచెం ఎక్కువ కలుపుకోవాలండి. ఇది బాబుకి నాకే కదా ఇలా కలిపేసాను. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొత్తిమీరతో వేయటం, ఉల్లిపాయ కూడా చాలా స్మూత్గా వస్తాయండి. తినడానికి చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా కొత్తిమీర చాలా మంచి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూగిడి పెట్టి ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఈ కొత్తిమీర పునుగులు వేసుకోవాలి. ఈ దోసల పిండితో కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇవి చాలా డిఫరెంట్గా మెత్తగా ఉంటాయండి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. ఈ కొత్తిమీర హెయిర్ పెరగటానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ శీతాకాలం మనం ఇంటి పెరట్లో కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర బాగా పెరుగుతుంది. ఈ వర్షాకాలం సమ్మర్లో అంటే కొంచెం కష్టం, కానీ శీతాకాలం కొత్తిమీర పుదీనా అలాంటివి నాటుకోవచ్చండి. ఇలా ఒక వాయ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఈ పునుగులు చాలా మెత్తగా ఉంటాయండి, పూర్ణాల మాదిరిగా. ఇవి దోసల పిండిలో కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయ కొత్తిమీర వేసుకుని నేనైతే ఇవి ఉట్టి మినపప్పు రుబ్బి దానిలో పొడిపిండి కలిపానండి. అప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి. మనకి మెత్తగా రావాలనుకుంటే ఈ పిండి కలిపిన తర్వాత నీళ్ళల్లో వేస్తే పైకి తేలాలండి. పిండి తేలితే అప్పుడు మెత్తగా ఉంటాయి. లేదంటే కనుక కింద మునిగితే అవి గట్టిగా వస్తాయండి పునుగులు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. రోజు రాత్రులు చేద్దాం అనుకున్నానండి వీడియో. రాత్రి చేయటం మూలంగా పగలు మనం వీడియోస్ చూడటానికి కుదరటం లేదు. అంటే డేటా అయిపోతుందండి. నిన్న కూడా అలానే అయిపోయింది వీడియో చేయటానికి. అందుకే ఈరోజు మార్నింగే చేస్తున్నాను. అయిపోయిందండి కొత్తిమీర పునుగులు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.